హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కాలీఫ్లవర్ని శుభ్రం కడుక్కొని నెమ్ము లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు కారం, ఒక స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి నేను. తర్వాత ఇందులోకి పౌడర్ కొట్టుకోవాలండి మనం. మెంతులు, ఆవాలండి. ఇవి 2 వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలి. నేను వేస్తున్నాను కదా! అదే అండి ఆ పౌడరు. మంచిగా వేయించేశాక మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్‌ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని అందులోనే ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకండి. పచ్చి కరివేపాకు వేసేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోండి. ఇంకొక 5 వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకోండి. ఓకేనా? అది మనం పోపులో వేద్దాం. ఒక నిమ్మకాయ రసం ఇందులో వేసేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక పోపంతా వేసేసేయండి. ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు 5 ఉంచుకున్నాం కదా పక్కన, అవి ఇందులో వేసేసేయండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లారాక నూనె ఇలా కలిపేసుకోండి పచ్చళ్ళలో వేసి. అంతేనండి, చాలా చాలా ఈజీ కాలీఫ్లవర్ పచ్చడి అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది చేసిన రోజు కంటే పక్కన రోజుకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.